నాగర్ కర్నూలు జిల్లా బిజనపల్లి తుడుక్కుర్తిలో చీచి అనిపించే దారుణ సంఘటన జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడేలా ఈ ఘటన జరిగింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది భార్య. అతన్ని కాలువలో పడేసింది. ఆ హత్యను ఆత్మహత్యగా మార్చే ప్రయత్నం చేసింది ఇల్లాలు. చివరకు పోలీసుల ఎంట్రీతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు మండలం తూడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ బిజినపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నాడు. 2011లో గద్వాల్కు చెందిన కీర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకొని మంచిగా కర్నూలులో సెటిల్ అయ్యాడు. తన భార్య కీర్తి కూడా జాబ్ చేస్తోంది. ఆమె SBM అనే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో పనిచేస్తోంది. అక్కడే బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అది కాస్త వారి మధ్య ప్రేమగా మారింది. ఆ ప్రేమ వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకి తెలిసింది. విషయం తెలిసి తన భార్యను గట్టిగా మందలించాడు. భర్తకు తన భాగోతం తెలిసాక ప్రియుడు దూరం అవుతున్నాడని ఫీల్ అయ్యింది. ఏకంగా భర్త అడ్డును తొలగించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. అలా కొన్ని రోజుల క్రితం బీజనపల్లి మండల కేంద్రంలో ప్రియుడితో పాటు మరో వ్యక్తితో కలిసి భర్తపై దాడి చేయించింది. అలా దాడి చేయించినా కూడా ఆ భర్త ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి ప్రియుడిని వదిలించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భార్యకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా కానీ ఆమె బుద్ధి ఏమాత్రం మారలేదు. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యింది. మొత్తానికి దారుణం చేసేసింది. ఇంతకీ ఎలా హత్య చేసిందో తెలుసా? దైవ దర్శనం పేరుతో గద్వాల్లోని తన పుట్టింటికి తీసుకెళ్ళింది. అక్కడికి నాగరాజును కూడా రప్పించింది. ఇద్దరు కలిసి మత్తుమందు కలిపిన కళ్ళును జగదీష్తో తాగించారు. ఇక జగదీష్ స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని కారులో తూడుకుర్తి గ్రామ శివారులోని బావి వద్దకు తీసుకెళ్లారు. ఫస్ట్ కరెంట్ షాక్తో చంపాలని భావించారు. అయితే అప్పుడు కరెంట్ లేకపోవడంతో వెంటనే ప్లాన్ మార్చేశారు. KLI కాలువలో తోసేశారు. అంతటితో ఆగకుండా జగదీష్ను నీళ్లలో ముంచి దారుణంగా చంపారు. ఇక మరునాడు తన భర్త కనిపించడం లేదంటూ ఏమీ ఎరగనట్లు నటించింది భార్య కీర్తి. 2 రోజుల తర్వాత బిజినపల్లి మండలం అల్లీపూర్ గ్రామ శివారులో కాలువలో భర్త జగదీష్ మృతదేహం లభించింది. ఈ విషయంలో మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్యని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు గుట్టు రట్టయింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమంటూ పోలీసులు తేల్చారు. మృతుడి భార్య కీర్తి, అత్త, బావమర్ది నాగరాజుతో పాటు మొత్తం 7 నిందితులను గుర్తించి 6 అరెస్ట్ చేశారు. మత్తుమందు అందించిన వ్యక్తి మోహన్ గౌడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.